నేను చెప్పానా? నిన్ననే చెప్పా. ఇవాళ మళ్ళీ తెలిసింది. అసలు విషయం తెలిసిన తర్వాత నేనే షాక్ అయ్యా. అర్రే బాబోయ్! నాకు గూడా ఇదే డౌట్ ఉండే. ఇప్పుడు క్లియర్ అయింది. ఇదా విషయం అని అప్పుడు అనిపించింది. విషయం ఏంటంటే నిన్ననే మాట్లాడాం కదా! మనం భాను అండ్ ప్రసాద్ గారు, కన్నారావు గారితో కోసం. తప్పంతా ఎవరిది అంటే మన కన్నారావుదేనండి. అసలు విషయం ఏంటంటే ఆయన ఎంతో అన్యోన్యమైన ఫ్యామిలీ వాళ్ళది. నిజంగా చెప్పాలంటే చాలా హ్యాపీగా చూసే ఫ్యామిలీ. ఆయన కళ్ళల్లోకి ఆయన స్మైల్ చూస్తేనే ఆమె మీద అతనికి ఎంత ప్రేమ ఉంది ఆ కళ్ళల్లోనే కనిపిస్తుంది అనుకునే వాళ్ళల్లో నేను ఒకదాన్ని. నిజం చెప్పాలంటే అలాంటి ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే సోషల్ మీడియా. అవునండి. సోషల్ మీడియా. ఇదేంటి ఈ దరిద్రం ఎప్పుడు దాపురించింది అంటే కన్నారావు ఆయన ఎవరైతే ఉన్నారో ప్రసాద్ గారు, భాను గారి హస్బెండ్, అతను లాస్‌లో ఉన్నప్పుడు టిక్‌టాక్ అనే ఒక యాప్ వచ్చింది. ఆ టైంలో వీడియోస్ చేద్దాము అనేసి స్టార్ట్ చేసిందే మన కన్నారావు. పాపం అక్కడ అతనే తప్పు చేశాడు. ఆయన వైఫ్‌కి ఎంకరేజ్ చేస్తూ టిక్‌టాక్స్ చెయ్యి అని చెప్తే ఆమె టిక్‌టాక్స్ చేసి ఆమె టాలెంట్ చూపిచ్చు అంటే ఆమె టాలెంట్ ఇంకా ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఆవిడ. పూర్తిగా భార్యాభర్తలు విడిపోయేదాకా ఆమె టాలెంట్‌ని తీసుకొచ్చేసింది. విషయం ఏంటి అంటే ఆయన ఆమెతో సపోర్ట్ చేస్తూ నువ్వు చెయ్యు అన్న తర్వాత ఆమె అలానే చేస్తూ ఉండుంటే బాగానే ఉండు. ఆయన నిన్న ఒక ఛానల్లో చెప్తున్నప్పుడు నిజంగా ఆ మాటలు విన్నాక నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి అంటే ఆమె వీడియోస్ చూసినప్పుడు కూడా నేను చాలాసార్లు అనుకున్నాను, ఎలా చేయగలుగుతున్నారబ్బా ఇలా? నేను కూడా ఇండస్ట్రీలోనే ఉంటా. బట్ నాకు టైం దొరకట్లేదు. ఒకవేళ చేయాలనుకున్నా కుదరట్లేదు. అండ్ చేయాలనుకున్నా అంత చక్కగా మేకప్ ఇగో చూసారా ఒక వీడియో చేయడానికి కూడా ఇగో ఇలా వచ్చాను నేను నార్మల్‌గానే. ఏదో కొంచెం ఫిల్టర్ అంతే. అంతకు మించి వేరేం లేదు. బట్ వీళ్ళు ఇంత బాగా రెడీ అయిపోయి, ఇంత బాగా మేకప్ చేసుకొని, ఇంత నైస్‌గా ఎలా చేస్తున్నారు? ఇంట్లో వీళ్ళకి నాకు పనులతోనే అయిపోతూ ఉంటుందండి. నాకు కుదరదు. బట్ వీళ్ళు ఎలా చేస్తున్నారు అనుకునేదాన్ని నిన్న నాకు క్లారిఫై అయిపోయింది. విషయం ఏంటంటే రాత్రంతా వీడియోస్ చేస్తూ కూర్చునేదంట ఆవిడ. వాళ్ళ ఇల్లేమో ఒక్క మాట చెప్పాడు ఆయన పాపం, మా ఇల్లు ఒక క్లబ్ అండి అని. ఆ హస్బెండ్ ఎంత బాధపడుంటే ఆ మాట వస్తుందండి నోట్లోంచి. అసలు మా సంసార జీవితం 8 సంవత్సరాల క్రితమే ఆగిపోయింది అన్నాడు అంటే నిజంగా తప్పంతా ఎవరిది? సోషల్ మీడియా. అంతేనా? ఎస్. దాన్ని ఏదైనా సరే అతిగా వాడితే విషం, అతి అమృతమైనా సరే విషం అయిపోతుంది అనడానికి ఉదాహరణ ఇదే అని చెప్పొచ్చు. ఆయనే ఎంకరేజ్ చేశాడు. ఆయనే ఆ వైఫ్‌కి అక్కడికి తీసుకెళ్ళి, ఇక్కడికి తీసుకెళ్ళి వీడియోస్ చేపిచ్చి చేశాడు. బట్ ఆవిడేం చేసింది అంచెలుగా వెదిగిపోయి భర్తనే పక్కన పెట్టే అంత ఇదికొచ్చేసింది. ఇప్పుడు ఆయన పక్కకెళ్ళిపోయిన తర్వాత లబోదిబోమంటే ఎవరేం చేస్తారండి? దేన్నైనా ఒక లిమిట్‌గా చేయాలి. ఇప్పుడు బయట ఎవరైతే ఆమెతో వీడియోస్ చేస్తున్నారో వాళ్ళకి కూడా చెప్పాలి. కనీసం కామన్ సెన్స్ ఉండాలి. ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఒక పూట ఎక్కడో కలిసామంటే కలిసాం. అంతేగాని ఎళ్ళిపోయి రోజులు ఇళ్లల్లో ఉండిపోయి వీడియోస్ ఇదే ప్రపంచం. చాలామంది లేడీస్ ఇదే చేస్తున్నారు. ఆయన ఒకటే చెప్పాడు. ఆయన మాటలే చెప్పాడు. ఏంటి అంటే వచ్చిన ప్రతి ఆడది ఆ మాట నేను అనలేకపోతున్నాను. బట్ అనాలి. ఎవరైతే వచ్చారో ఎవ్వరు కూడా కరెక్ట్‌గా భర్తతో ఉన్నవాళ్ళు కాదు. వస్తారు వాళ్ళ వెనకాతల ఎవరో వస్తాడు కానీ వాడు నిజమైన మొగుడు కాదు. ఇలా చెప్పాడు ఆయన పాపం. అలా చెప్పిన తర్వాత అలాంటి వాళ్ళతో తన వైఫ్ తిరుగుతూ ఉంటే ఏ మగాడికైనా ఎలా అనిపిస్తుంది? ఈరోజు ప్రతి ఒక్కరు ఒకరిని నిందించడానికి రెడీగా ఉంటారు కానీ వాళ్ళ తప్పులు ఎత్తి చూపేటప్పుడు మాత్రం ఎవరికి నచ్చదు. నువ్వేం చేస్తున్నావు? ఎంతవరకు చేస్తున్నావు? అంతే. మగోళ్ళు వెళ్ళిపోయి తమ్ముడు, అక్క అని చెప్పేసి ఉండిపోయి చేయొచ్చు. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా బ్రో. సో ఇప్పుడు ఆమె జీవితం బాగుపడాలి అంటే ఒక్కటేనండి. ఇప్పుడు ఎవరైతే ఆమె పక్కన ఉన్నారో వాళ్ళు పక్కకి జరగాలి. వాళ్ళంతా పక్కకు జరిగి మళ్ళీ ఏమై యథాస్థితికి వస్తే ఖచ్చితంగా భార్య భర్తలు ఇద్దరు కలుస్తారు. ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే అతను కూడా చాలా మంచి ఆయన. అండ్ ఇంకొక అలిగేషన్ విన్నాను, ఆయన ఎవరితోనో వెళ్ళిపోయాడు అనేసి అన్నారు ఆవిడే అన్నారు. బట్ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు. బట్ ఈవెన్ ఇంతమందితో కలిసి వీడియోలు చేసినప్పుడు ఆయన ఏం అనకూడదు. ఆయన ఎవరితోనో కనిపిస్తే మరి ఈమె రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా అంది. మరి అది ఎంతవరకు రైట్ అనేది కూడా నాకు తెలీదు. బట్ ఎప్పుడైనా ఎవరి మధ్యలో
వచ్చిన వాళ్ళు మధ్యలో వాళ్ళే, మధ్యలోనే పోతారు. ఎప్పటికైనా భార్యాభర్తలే కలిసి ఉంటారు అనేది వాస్తవం. వాళ్ళ ఇద్దరిలో నిజమైన ప్రేమానుబంధం ఉంటే. బట్ కనీసం పిల్లల కోసం, పిల్లల మీద కూడా ఆయనకి ఎంత ప్రేమ ఉందో కూడా ఆయన నిన్న చెప్పే మాటల్లోనే అర్థమైంది. మొత్తం నేనే చూసుకునేవాడిని, అర్ధరాత్రులు ఫోన్లు మాట్లాడడం, అర్ధరాత్రులు వీడియోస్ చేయడం, తెల్లవారి తొందరగా లేవకపోతే పిల్లల్ని ఎవరు రెడీ చేయాలండి? సో ఏదో వీడియో కోసం నామమాత్రానికి పిల్లలకి తినిపిస్తున్నట్టు, పడుకోపిస్తున్నట్టు ఆ వీడియోస్ తీసి పెట్టడం అని చెప్పి ఆయనే చెప్పారు. బట్ ఇది కరెక్ట్ కాదు భానుగారు. ఒకవేళ నిజంగా మీరు ఇలా చేసుంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఇది మీ తప్పే. మీ కాపురం కూలిపోవడానికి కారణం మీరే. నిజంగా అది కాదు అంటే మాత్రం మీరు కూడా ముందుకొచ్చి మాట్లాడండి, ముఖాముఖి మాట్లాడండి. ఇలా ఫోన్లలో కాకుండా ఎదురు బదురు వచ్చి కూర్చొని, ఎవరైతే ఇప్పుడు మధ్యవర్తిగా ఛానల్ పర్సన్ మాట్లాడుతున్నారో ఆయన పరంగానే ఇద్దరు కూర్చొని మాట్లాడితే తెలుస్తుంది, నలుగురికి అర్థమవుతుంది ఏం చేయాలి ఏం చేయకూడదు. కొంతమంది అయితే తెగిచ్చేసి తెగిచ్చేస్తారు, కాదని లేదు, వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేము. బట్ ఇది చాలా తప్పు. పిల్లలు ఉన్న తర్వాత పిల్లల గురించి, మన ఫ్యామిలీ గురించి నువ్వేం చేసినా కూడా, ఇప్పుడు ఏం సంపాదించినా కూడా వాళ్ళ కోసమే కదా. వాళ్ళు లేనప్పుడు ఇంకెందుకు? రేపు పొద్దున్న మీ పిల్లలు మీ గురించి తప్పుగా మాట్లాడుకోకుండా ఉండాలి అంటే మీ భార్యాభర్తలు ఇద్దరూ కలవాలి. అండ్ అతని పెయిన్ ఏంటనేది అతని మాటల్లో అర్థమైంది. మీరు ఎలా ఉండాలి అని అతను కోరుకున్నారో అలానే ఉండటానికి ట్రై చేయండి. సో మీరు త్వరలోనే కలిసి మళ్ళీ ముందుకు వస్తారని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఆవిడ పక్కన ఉన్న వాళ్ళు మాత్రం పక్కకు జరగడం మంచిది. మీరందరూ ఉండటం వల్లే ఆమె ఈ పొజిషన్కి వచ్చారు. బట్ మీరెవరు కలపడానికి ట్రై చేస్తున్నారో లేదా నాకు తెలియదు. కేవలం వీడియోల కోసం, వీడియోలు తీపిపుచ్చుకోవడం కోసమే వస్తున్నారు. అండ్ ప్రతి చిన్న విషయాన్ని మాత్రం ఇలాగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టొద్దు. తుమ్మింది, దగ్గింది, ఇంకొక మాట చెప్పాలని ఉంది కానీ బాగోదు. ప్రతిదీ ఇట్లా అప్లోడ్ చేసి మీ జీవితాలని బజారు పాలు చేసుకోవద్దు. మళ్ళీ అదే మాట అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. ఇంతకన్నా వేరే మాట నాకు దొరకట్లా. అంతే. థ్యాంక్ యూ.